హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ సభలో సెన్సేషనల్ కామెంట్ చేశారండి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సోరో సెక్యులర్స్ అండ్ సెక్యులరిజం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఈరోజు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే సోరో సెక్యులర్స్ గురించి మాట్లాడారండి. మెయిన్గా సోరో సెక్యులర్స్ అంటే ఎక్కడైతే మత విద్వేషాలని లేపే వ్యక్తులే సోరో సెక్యులర్స్ అండి. అదే కాకుండా చాలా వరకు ఏ ఏ ఏ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనేది ఎక్కువగా చేసే వాళ్ళే సోరోస్ అండి. అలాగే సోరో సెక్యులర్స్ అంటే ఒక ఒక హిందూ మతాన్ని కాకుండా ఇప్పుడు వేరే మతాలలో విద్వేషాలు లేపి హిందూ మతం మీద వ్యతిరేకత సృష్టించే వారే సోరో సెక్యులర్స్ అండి. సెక్యులరిజం అంటే బేసికల్గా చాలా వరకు ఈక్వాలిటీ అంటే ఒక వ్యక్తి అన్ని మతాలని ఈక్వల్గా చూసేదాన్నే సెక్యులరిజం అని అంటారండి బేసికల్గా. ఈ సోరో సెక్యులర్స్ అనేది ఈ మధ్య దేశంలో చాలా వరకు ఉంటుందండి. ఎందుకంటే ఈ సోరో సెక్యులర్స్ చాలా వరకు రెచ్చగొట్టే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. అదే కాకుండా సోరో సెక్యులర్స్ మెయిన్గా మతాలలో చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని ఎక్కువగా ఈ సోరో సెక్యులర్స్ అనేది దేశంలో అనేది ఎక్కువగా చేస్తున్నారు. అదే కాకుండా ముస్లిమ్స్లో మెయిన్గా వీళ్ళు విష బీజాలను అనేది నాటే ప్రయత్నం అనేది బలంగా అనేది చేస్తున్నారండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మాట్లాడారు. ఒక ఓట్ అనేది మతం చూసి ఓటేయద్దు, అలాగే ఏదైతే ఓట్ల కోసం రాజకీయం చేయొద్దు అనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారండి ఈ సభలో. అదే కాకుండా చాలా వరకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా చెప్పారు. ఇది నిజమే అండి. చాలా పార్టీస్ వచ్చేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే మైనారిటీస్ ఉంటారు కదా వాళ్ళని ఎక్కువగా వీళ్ళు బుజ్జగించే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక గంపగుత్తగా ఓట్లు పడతాయనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం అనేది చేస్తున్నారండి. అదే కాకుండా చాలా వరకు హిందూస్ని ఒక చులకన భావం అనేది ఎక్కువగా చేసే ప్రయత్నం అనేది ఈ చాలా రాజకీయ పార్టీలు అనేది చేస్తున్నాయండి. అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ఇదే చేస్తున్నాయి, 1-2 పార్టీలు తప్ప. చాలా వరకు ఈ బుజ్జగించే రాజకీయాన్ని అనేది ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రధాన సిద్ధాంతం అనేది చెప్పారండి, జనసేన సిద్ధాంతం అని. ఇది నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందండి. చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే వేరే రిలీజన్ని బుజ్జగించడం కోసం, వాళ్ళ ఓట్ల కోసం బేసికల్గా చాలా వరకు అన్యాయాలని కూడా రాజకీయ పార్టీలు అనేవి సమర్థించే కార్యక్రమం అనేది ఎక్కువ జరుగుతుంది. అదే కాకుండా చాలా వరకు కూడా ఎవరైతే వేరే రిలీజియన్ వాళ్ళు ఎవరన్నా ఏదైనా చేస్తే వాళ్ళనే మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తారు. అదే కాకుండా ఎవరన్నా హిందూ వ్యక్తి ఎవరన్నా దీని గురించి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఒక దుర్మార్గుడిగా చిత్రిస్తే పరిస్థితి అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది. దీన్ని ఆపాలనేది పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతంలో, జనసేన సిద్ధాంతంలో ప్రధానంగా ఉండాలనేది దీని గురించి ఆవిర్భావ సభలు అనేది చెప్పడం జరిగిందండి. ఇంకొక విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏదైతే నార్త్ ఈస్ట్ డివైడ్ అని దాని గురించి మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కువ నార్త్ ఈస్ట్ని డివైడ్ చేసేది ఎవరు అంటే కమ్యూనిస్టు సిద్ధాంతం ఉన్న వాళ్ళండి. ఎవరైతే కమ్యూనిస్టు భావజాలికులు ఈ నార్త్ ఈస్ట్ విడగొట్టే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది చాలా వరకు ఏదైతే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల సిద్ధాంతం అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కువ వరకు ఉందండి. చాలా ప్రయత్నంలో ఈ నార్త్ ఈస్టర్న్లో డివిజన్ అనేది తీసుకొని వస్తే మత విద్వేషాలతో పాటు ఈ ఒక అండర్స్ట్ క్రియేట్ చేయడమే వీళ్ళ ఉద్దేశం అండి. అదే కాకుండా ఇప్పుడు భారతదేశము అని అంటారు, కానీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. చాలా వరకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ అన్యాయం జరుగుతుంది అంటే యూ షుడ్ ఆస్క్ ద సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఏం చేయాలి, మాకు ఇట్లాంటిది ఇవ్వాలి అనేది చెప్పాల్సిన బాధ్యత అనేది ఎక్కువగా
ఏదైతే సౌత్ ముఖ్యమంత్రులు వాళ్ళు ఎక్కువగా చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదే కాకుండా కొంచెం అన్యాయం కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకు అంటే మన సౌత్ సైడ్ ఎక్కువ శాతము పాపులేషన్ అనేది రెడ్యూస్ అనేది తక్కువ మంది ఉంటున్నారండి నార్త్ సైడ్తో కంపేర్ చేసుకుంటే. దానివల్ల ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఎంపీ సీట్స్ అనేవి తక్కువ ఉండే అవకాశం అనేది ఉంది ఏదైతే నార్త్తో కంపేర్ చేసుకుంటే. దాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సభలు అనేది వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకొక మాట కూడా చెప్పారండి. ఏదైతే ఒక పత్రికలో పవన్ కళ్యాణ్ గారు ఒక లెఫ్టిస్ట్ సిద్ధాంతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక పత్రిక వ్యక్తి మాట్లాడారు అనేది చెప్పారండి. మెయిన్గా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఒక ఎథిస్ట్ సిద్ధాంతం అండి. అంటే ఒక దేవుడు కానీ ఎవరు కానీ లేరు అనే సిద్ధాంతం, అదే వితండవాద సిద్ధాంతమే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఏదైతే సనాతన ధర్మానికి సంబంధం లేదు. అసలు సనాతన ధర్మం అనేది ఒక ఐడియాలజీ కాదండి, అదొక జీవన వ్యవస్థ. ఎందుకు అంటే మన ప్రాచీన కాలం నుంచి కూడా ఏదైతే ఈ సనాతన ధర్మం అనేది ఉందండి, అంటే సనాతన ధర్మంలో ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే నీ ధర్మాన్ని నువ్వు నమ్ము, వేరే వాళ్ళ ధర్మాన్ని నమ్మినా కానీ మాకు ఓకే అనేదే సనాతన ధర్మం అండి. అంటే నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, వేరే వాళ్ళ ధర్మాన్ని నమ్మినా కానీ ఓకే. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో వచ్చేసి ఒక ఎథిస్ట్ సిద్ధాంతం అనేది ఉంటుందండి. ఈ దేవుని నమ్మము, ఏది నమ్మము, ఎక్కువ శాతము ఎవరికైతే డబ్బులు అనేది ఎవరికి పేదవాళ్ళకే పంచాలి, ధనవంతులకు ఉండకూడదు అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఇప్పుడు అంతరించిపోయింది ఆఖరికి. ఎందుకు అంటే చైనాలో కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది లేదండి. ఎందుకు అంటే ఎక్కడైనా కానీ మనిషి అనేవాడు ఆశపరుడు ఉన్న దగ్గర కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఉండదు బేసికల్గా. ఎందుకంటే చాలా వరకు కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఒక ఇల్లు ఉండకూడదు, వాళ్ళ మీద ఆస్తులు ఉండకూడదు, ఏవైతే పెట్టుబడులు ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు. అంటే అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం అండి యాక్చువల్గా. అది ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది మనుషులు అనేది ఎవరు పాటించరు, అదొక ఊహల్లో వెళ్ళేదే కమ్యూనిస్ట్ సిద్ధాంతం బేసికల్గా. సనాతన ధర్మం అనేది ఒక ఐడియాలజీ కాదండి, ఒక జీవన వ్యవస్థ. ఆ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది మెయిన్గా జరిగిందండి. అదే కాకుండా చాలా వరకు తిరుపతి లడ్డు గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో. తిరుపతి లడ్డూలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలనేది పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా చెప్పడం అనేది జరిగిందండి. తిరుపతి లడ్డులో చాలా వరకు ఎవరు అన్యాయం చేశారు అనేది అది ఎంక్వైరీలు అనేది తెలుస్తుంది. ఇంకా ఎంక్వైరీ చేశారు, దాని గురించి పూర్తిగా కూడా వివరాలు అనేది రావాల్సిన అవసరం అనేది ఉందండి. దాని తర్వాత ఎవరైనా దోషులు అనేది తెలిసేది. కానీ దీన్ని కూడా విష ప్రచారం అనేది ఎక్కువగా చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే ఏ పార్టీ అయినా కానీ. ఎందుకంటే దేవుడి విషయంలో ఎవరు కూడా ఏదైతే ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది ఎక్కువ చేయొద్దండి. ఎందుకు అంటే దీనివల్ల భక్తులు మనోభావాలు అనేది ఎక్కువ తగ్గే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మంది దాన్ని ప్రీషియస్గా ఆ ప్రసాదం అనేది ప్రీషియస్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల భక్తులు అనేవాళ్ళు ఎక్కువ అనుమానం పడి ఇప్పుడు ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక ఆరోపణ చేయడం ఈజీ, ఇప్పుడు ఈ లడ్డు మీద ఆరోపణ చేయడం ఈజీ, కానీ ఈ ఆరోపణ వల్ల చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తిరుపతి దేవస్థానం వాళ్ళ మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే పోయిన ప్రభుత్వంలో చేశారు అని ఒక ఆరోపణ అనేది వచ్చింది, కానీ ఇది నిజంగా జరిగిందా లేదా అనేది ఇంకా అది నిరూపితం అనేది కాలేదండి మన దీనివల్ల. దాంట్లో ఎవరిది కూడా తప్ప రైటా అనేది అది కాలమే డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.